టీటీడీలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి వెంకటపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీ ఎస్వి ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని, అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 5,000 భజన మందిరాలను నిర్మాణంలో ఉన్న ఆలయాలను, ఇటీవల కాలంలో అనుమతులు పొందిన ఆలయాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపమాకాలోని శ్రీ ఎస్వి ఆలయం, కరీంనగర్లోని శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అనంతవరం శ్రీ ఎస్వి ఆలయం, కుప్పంలో నిర్మించనున్న ఆలయాలు, నవీ ముంబైలోని శ్రీ ఎస్వి ఆలయం, ముంబైలోని బాంద్రా, కర్ణాటకలోని బెల్గావిలోని ఎస్వి ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు, కాణిపాకంలోని పిఎస్సి తదితర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అదేవిధంగా ఒంటిమిట్టాలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం సమీపంలో పలు అభివృద్ధి పనులు, 108 అడుగుల జాంబవంతుడు విగ్రహ ఏర్పాటు తదితర పనులతో పాటు టీటీడీలో జరుగుతున్న పనులను, సకాలంలో జరగనున్న పనులకు పాలనాపరమైన అనుమతులు తీసుకుని పూర్తి చేయాలన్నారు. అలిపిరిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించున్న బేస్ క్యాంపుకు డిజైన్లను తయారు చేయాలన్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతిలో నిర్మాణంలో ఉన్న ఇంజనీరింగ్ పనులను గడువులోపు పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే వేసవి సమయానికి భక్తులకు ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యం, క్యూలైన్లు, రహదారులు, తాగునీరు తదితర సౌకర్యాలపై ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించి ఏదైనా పాలనాపరమైన సమస్యలు తలెత్తితే పాలక మండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, ఎం శాంతారాం, పనకబాక లక్ష్మి, ఎస్ నరేష్ కుమార్ పాల్గొనగా నన్నపనేని సదాశివరావు, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.